దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాను. పస్కా పండుగను గురించిన కొన్ని విశేషాలు తెలియజేస్తూ గత కాలంలో నేను చేసిన 2 వీడియోలను మీరు చక్కగా ఆదరించినందుకు, వీక్షించినందుకు మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ ప్రోత్సాహంతోనే ఇదే పస్కాను గురించిన మరొక విశేషాలతో కూడిన వీడియోను చేయడానికి దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి పస్కాను గురించిన ఒక ప్రత్యేకతను మనం గమనిద్దాం. నా మొదటి వీడియోలో యూదులు పస్కాను ఎందుకు ఆచరిస్తారు అని తెలియజేశాను. రెండవదిగా ఆనాటి యూదులు ఏ విధంగా పస్కాను ఆచరించేవారో మనం చూసాం. అదే రీతిగా నేడు అనబడిన కాలంలో యూదులు పస్కాను ఎలా ఆచరిస్తారు, వారి విధి విధానాలు చూశాం. అంత మాత్రమే కాదు, 4వ అంశముగా పస్కా యేసుక్రీస్తులో ఎలా నెరవేర్చబడిందన్న విషయాలను కూడా మనం గమనించాం. దానితో మరికొన్ని విశేషాలను జోడిస్తూ ఈ యొక్క వీడియోని మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, పస్కా పండుగకు ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? పస్కా పండుగకు ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? యేసుక్రీస్తు పస్కా యొక్క నెరవేర్పుగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా యూదులకు 7 ప్రధానమైన పండుగలు ఉంటాయి. లేవియకాండం 23వ అధ్యాయంలో ఆ పండుగలను గురించిన విశేషాలు మనం చూస్తున్నాం. ప్రతి పండుగ కూడా యేసుక్రీస్తులో సంపూర్ణముగా నెరవేర్చబడింది. అదే రీతిగా పస్కా పండుగ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. అయితే యేసుక్రీస్తు పస్కాను ఎలా ఆచరించాడు అని తెలియజేసేదే ఈ వీడియో. గమనించండి, యేసుక్రీస్తు తన పరిచర్య కాలంలో 3 సార్లు అనగా 3 సంవత్సరాల తన పరిచర్య కాలంలో 3 పస్కా పండుగలను ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది సువార్తలలో మత్తయి, మార్కు, లూకా రాయకపోయినప్పటికీ యోహాను ఈ విషయాన్ని 3 పస్కా పండుగల గురించిన విశేషాలను తను గ్రంథస్థం చేశాడు. ఆ వాక్య భాగాన్ని మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో మొదటి సంవత్సరం యేసుక్రీస్తు తన యొక్క పరిచర్య యొక్క మొదటి సంవత్సరంలో పస్కా ఆచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనంలో 2వ పస్కాను గురించిన విశేషాలు మనం చూస్తూ ఉన్నాం. తిరిగి మూడవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం పస్కాను గురించిన తన యొక్క జీవిత కాలంలో, తన పరిచర్య కాలంలో తను ఆచరించిన 3వ పస్కాను గురించి మనం చూస్తూ ఉన్నాం. గమనించిన ప్రియులారా, యేసుక్రీస్తు పస్కా పండుగ యొక్క నెరవేర్పు అన్న సంగతిని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవులుగా మనము పస్కా పండుగ ఆచరిస్తున్నామా, ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నామా అని ఒక సంగతిని మనం ప్రశ్నించుకోవాలి. మనందరికీ తెలుసు, క్రైస్తవులుగా మనం ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్నాం. అయితే యేసుక్రీస్తు పస్కా యొక్క నెరవేర్పు అని తెలియజేయడానికి కొన్ని వాక్య సత్యాలను మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మనం 2 ప్రధానమైన విషయాలను మీకు జ్ఞాపకం చేస్తూ కొన్ని అంశాలను, కొన్ని పాయింట్స్గా మీ మధ్యకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఏంటి అంటే, పస్కా పండుగకు ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసం ఏంటి అన్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఇవన్నీ కూడా మనము ముఖ్యంగా పస్కా పండుగను గురించి చూసినప్పుడు నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఇటు వాక్య భాగాలను మనం గమనిస్తాం. అదే రీతిగా క్రొత్త నిబంధన గ్రంథంలో సువార్త కాలంలో ముఖ్యంగా మత్తయి, మార్కు, లూకా, యోహాను, అదే రీతిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినట్లుగా ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని గురించిన విశేషాలను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఉన్న సత్యాలు ఏంటి? అయితే యేసు ప్రభు వారు పస్కాను ఎలా ఆచరించాడు? దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది, 2 సార్లు తన పరిచర్య యొక్క 2 సంవత్సరాలు కూడా పస్కాను ఆచరించాడు. కానీ 3వ సంవత్సరము అనగా ఈ యొక్క మేడగదిలో తను చేసిన ఈ యొక్క పస్కా విందు ఒక ప్రత్యేకమైనది. ఇంతవరకు యూదులు పాటిస్తున్న ఈ పస్కా ఆచారానికి ఒకవేళ పూర్తిగా భిన్నమైంది అని మనం చెప్పవచ్చు. ఏ విధంగా భిన్నమైంది, ఏ విధంగా ప్రత్యేకమైనది అని చూసేదే మనము ఈ యొక్క సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా చూడండి, పస్కా పండుగ
ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసంలో మొదటి మాట మనం చూస్తూ ఉన్నాం. మొదటి మాట ఏంటంటే పస్కా పండుగ అనేది అది కేవలము యూదులకు ఇవ్వబడిన ఆజ్ఞ. పస్కా పండుగ యూదులకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఇంతకుముందుకి నా మొదటి వీడియోలో చెప్పినట్లుగా యూదులు పస్కా పండుగని ఎందుకు ఆచరిస్తారు అంటే సుమారు 400 సంవత్సరాలు వారందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు తిరిగి వారి యొక్క కనాను దేశానికి రావాలి అని అనుకుంటున్నప్పుడు ఫరో రాజు వారి పంపించలేని స్థితిలో వారి పైన 9 తెగుళ్ళు అనంతరము ఈ 10వ తెగులుగా తొలిచూలు సంతానాన్ని చనిపోవడం జరుగుతూ ఉంది. అటువంటి సమయంలో యూదులను, ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడడానికి వారికి ఈ పస్కా పండుగను ఏర్పాటు చేశాడు. పస్కా పండుగను ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఏర్పాటు చేసిన ఆ పండుగ అది మొదలుకొని కూడా ఆయన చెప్పాడు, ఇది మీకు జ్ఞాపకార్థమైన పండుగ. ఇది మొదలుకొని తరతరాల వరకు కూడా మీరు ఈ పండుగను ఆచరిస్తూనే ఉండాలి అని చెప్పాడు. అందుకే నేడు అనబడిన దినాల్లో కూడా యూదులు ఈ పస్కా పండుగను ఆచరిస్తూ ఉన్నారు అన్న సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సమయంలో యేసుక్రీస్తు కూడా యూదుడే కనుక తన యొక్క 12వ ఏట మొదలుకొని కూడా ఆయన పస్కా పండుగ కొరకు యెరూషలేము వెళ్ళడము, పస్కాలో పాలు పంపులు పొందడం చూస్తున్నాం. అదే రీతిగా తన యొక్క పరిచర్య కాలం యొక్క మొదటి సంవత్సరంలో, 2వ సంవత్సరంలో కూడా ఈ పస్కాలో పాలు పంపులు పొందాడు. కానీ 3వ సంవత్సరం దగ్గరలో 3వ సంవత్సరము తను ఆచరించే విధానంలో అది మనం ఒక ప్రత్యేకతను మనం గమనిస్తా ఉన్నాం. గమనించిన ప్రియులారా, దీన్నే మనము ప్రభురాత్రి భోజనంగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు తను అప్పగింపబడుతున్న రాత్రి, పౌలు అంటాడు కదా, ప్రభు తను అప్పగింపబడుతున్న రాత్రి ఏదైతే చేశాడో అది నేను మీకు ఇస్తున్నాను అంటాడు. నేను ఇదిగో ఇక్కడ వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు ప్రాముఖ్యంగా పస్కాను గురించిన కొన్ని విషయాల్లో మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు అప్పగించినది ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్న ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం ప్రభురాత్రి భోజనాన్ని అనుసరించాలి అని పౌలు గారు మనకు హెచ్చరికలు ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే గమనించిన ప్రియులారా, నేను మొదటిగా చెప్తున్నాను, మొదటి మాట ఏంటంటే పస్కా అనేది కేవలము యూదులకు మాత్రమే, యూదులకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఈరోజు మనము ఆచరిస్తున్నది ప్రభురాత్రి భోజనము. ఇది సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ, సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అది పస్కా యూదుల కొరకు మాత్రమే, యూదులకు మాత్రమే ఇవ్వబడిన ఆజ్ఞ అయితే ఈ యొక్క మనం ప్రభురాత్రి భోజనము ఇది సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ, ఇది సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇది మొదటి వ్యత్యాసము, అది యూదులకు, ఇది రెండవదిగా సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞగా మనం చూస్తున్నాం. అదే రీతిగా రెండవ వ్యత్యాసాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పస్కా పండుగ అనేది యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారముగా మొదటి నెల అనగా నీసాను మాసము మొదటి నెల 14వ తేదీన, ఖచ్చితంగా ఈ 14వ తేదీన మాత్రమే పస్కా జరిగించాలి. ఆ రీతిగా ఎన్ని సంవత్సరాలు గడిచినా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నిన్నటి దినంలో జ్ఞాపకం చేశాను, ఏప్రిల్ 8వ తేదీనే వారికి పస్కా ప్రారంభమైంది అన్న సంగతిని మీకు గుర్తు చేశాను. కనుక అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నీసాను అన్న మాసంలో ఈ మొదటి నెల 14వ తేదీ రోజు వీరు పస్కాను ఆచరిస్తూ వస్తున్నారు. కానీ మనం గమనిస్తే మనం ప్రభురాత్రి భోజనానికి ఒక ఖచ్చితమైన తేదీ అంటూ ఏమీ లేదు, ఖచ్చితమైన నెల అంటూ ఏమీ లేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈరోజు క్రైస్తవులుగా మనం ఆచరిస్తున్నది ప్రభురాత్రి భోజనమే కానీ పస్కా కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు కూడా ఈరోజు 3వ సంవత్సరము తను పస్కాను ఆచరించలేదు. ఎందుకు ఆచరించలేదు అని చెప్తున్నామంటే గమనించండి, పస్కా అయితే ఎప్పుడు చేయాలి? ఖచ్చితంగా మొదటి నెల 14వ తేదీ రోజు పస్కాను ఆచరించాలి. కానీ ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి, లూకా సువార్తలో 2 అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా లూకా సువార్త 22వ అధ్యాయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాట మనం గమనించవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తున్నాం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడిన అపోస్తలులు పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని.
మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడ్డాను అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. గమనించండి ప్రియులారా, అంటే ఇంకా చెప్పాలి అంటే 1వ నెల 14వ తేదీ నాడు ఆచరించవలసిన ఈ పస్కాను యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిపి 13వ రోజు నాడే ఆచరించాడు. 13వ రోజు నాడే ఆచరించాడు. ఒకవేళ పస్కా అయితే ఖచ్చితంగా ఆయన 14వ తేదీనే ఆచరించాలి. కానీ పస్కా రోజు అంటే ఏదైతే యూదులు ఆచరిస్తున్నారో ఆ పస్కా నెరవేర్పు 14 గనుక ఆ పస్కాకు బదులుగా యేసుప్రభు వారు చనిపోయాడు. యేసుప్రభు అది నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుప్రభు ఆచరించింది మాత్రము మొదటి నెల 13వ తేదీ ఆ సాయంకాలమే ఆయన ఈ యొక్క పస్కాను ఆచరించినట్లుగా దానినే మనం ప్రభురాత్రి భోజనము అంటున్నాం. కనుక రెండవ వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే యూదులు మనకు నీసాను అన్న మొదటి మాసంలో 14వ తేదీ రోజు ఖచ్చితంగా చేయవలసింది పస్కా. 15వ తేదీ నుంచి వీళ్ళకు పులియని రొట్టెల పండుగ ఆచరింపబడుతుంది. కానీ యేసు ప్రభు పస్కా అనగా 14వ తేదీ కంటే ఒక రోజు ముందుగానే ప్రభువారు ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని రెండవ వ్యత్యాసంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మూడవ వ్యత్యాసాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవ వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ పస్కాలో మనం చూస్తున్నట్లుగా ఇక్కడ ఎటువంటివి అంటే ఇక్కడ బల్లపైన ఉండవలసిన కొన్ని విషయాలను మీకు ముందే చెప్పాను. 2 వీడియోల్లో మనం చూసాం. బల్లపైన ఏదైతే ఉండాలో ఈరోజు ప్రభువారు తాను పస్కాను ఆచరిస్తున్నప్పుడు అన్ని ఆహార పదార్థాలు లేవు. సాధారణంగా అక్కడ ఉండవలసిన ఆహార పదార్థాలు ఏంటి అవన్నీ కూడా మనం చూస్తున్నాం. గొర్రెపిల్ల మాంసము ఖచ్చితంగా ఉండాలి, చేదు కూరలు ఉండాలి, పులియని రొట్టెలు ఉండాలి. కానీ ఇక్కడ అటువంటివి ఏమీ లేవు. కేవలం మనం చూస్తున్నాము ఒక ప్రత్యేకంగా ఒక ద్రాక్షరసపు పాత్రలు ఉన్నాయి, రొట్టె ఉంది. ద్రాక్షరసపు పాత్ర ఉన్నది, రొట్టె ఉన్నది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అది అంటే సాధారణంగా పస్కా అంటే ఖచ్చితంగా అక్కడ చేదు కూరలు ఉండాలి, గొర్రెపిల్ల మాంసం ఉండాలి. కానీ యేసు ప్రభువారు తన 3వ పస్కా మేడగదిలో పస్కాను ఆచరించినప్పుడు మాత్రము గొర్రెపిల్ల మాంసము లేదు, చేదు కూరలు లేవు, చేదు కూరలు ఒక్కటి కూడా అక్కడ లేదు. అంత మాత్రమే కాదు, పులియని రొట్టెలు కూడా లేవు. కేవలం ఒక రొట్టె మాత్రమే ఉంది. ఆ రొట్టెని గురించి నేను మరొక అంశంలో మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ఇది మూడవ వ్యత్యాసంగా మనం చూస్తూ ఉన్నాము. పస్కాలో ఉండవలసిన ఇంత ముందుకు వీడియోలో చెప్పినట్లుగా అక్కడ ఉండవలసిన చేదు కూరలు, ఖరోసెట్ అనే పళ్ళ ముద్ద అటువంటివి ఇందులో ఏది కూడా లేదు. ఇది 3వ సంవత్సరం, తన పరిచర్య కాలంలో 3వ సంవత్సరం మేడగదిలో ప్రభువు ఆచరిస్తున్నప్పుడు తాను చేసిన పస్కా పండుగను గురించిన విశేషాలు మనం చూస్తాం. దాన్ని మనం ప్రభురాత్రి భోజనముగా మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఇది దానికంటే పస్కాకు వ్యత్యాసంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత 4వదిగా మనం చూస్తున్నాం. 4వది వారు గొర్రెపిల్ల మాంసం వారు తెచ్చుకోవాలి. గొర్రెపిల్ల మాంసం వారు ఖచ్చితంగా తేవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం వారి యొక్క గొర్రెపిల్ల ఏం తెలియజేస్తూ ఉంది అంటే రాబో మెస్సియాకు సూచనగా వారు గొర్రెపిల్ల తెచ్చుకుంటారు. గొర్రెపిల్లను ఇంతకు ముందే మనం నిర్గమాకాండము 12వ అధ్యాయంలో మనం చూసినట్లుగా మనము గొర్రెపిల్లను దశమి నాడే 10వ రోజు నాడే గొర్రెపిల్లను తెచ్చి 4 రోజులు దాన్ని అబ్జర్వేషన్లో ఉంచి 14వ రోజు నాడు దాన్ని వధించాలి. కానీ యేసు ప్రభు వారు మేడగది ప్రార్థనలో ఆయన చేసిన పస్కాలో గొర్రెపిల్ల మాంసం లేదు. ఎందుకంటే ఆయనే గొర్రెపిల్ల. రేపటి దినము అనగా అదే నెల పస్కా రోజున నీసాను మొదటి మాసము 14వ రోజు నాడు ఆ సాయంకాల సమయమందు యూదుల సమాజం అందరూ కలిసి ఆయనను చంపబోతున్నారు కనుక ఆయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కనుక ఆయన గొర్రెపిల్ల మాంసం తీసుకోలేదు. అక్కడ ఆచరిస్తున్నప్పుడు గొర్రెపిల్లను తీసుకురావాల్సిన ఆవశ్యకత వారికి ఏర్పడలేదు. కనుక మనం యేసు ప్రభు వారు తాను చివరి అనుసరించిన ఆ పస్కాలోని విశేషాలను జ్ఞాపకం చేసుకుంటూ నాటి పస్కాకు యేసు ప్రభు అనుసరించిన పస్కాకు అనగా ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి ప్రియులారా, ఇక్కడ గొర్రెపిల్ల లేదు. వారు గొర్రెపిల్ల ఎందుకు తెస్తారు అంటే ఈ మెస్సియాకు సూచనగా దాన్ని తీసుకుని వస్తారు. కానీ ఇక్కడ మెస్సియాను గురించిన ప్రవచనము నెరవేర్చబడుతుంది కనుక ఆయన గొర్రెపిల్ల మాంసం తీసుకురాలేదు. గొర్రెపిల్ల మాంసం యొక్క ఎముకను కానీ అక్కడ తీసుకుని రాలేదు. ఎందుకంటే ప్రవచన నెరవేర్పు జరగబోతుంది రేపు 14వ తేదీ నాడు.
కనుక ఇక్కడ మనము ఇది 4వ వ్యత్యాసంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4వ వ్యత్యాసముగా మనము పస్కా యూదులు వాళ్ళు పస్కా యొక్క సూచనగా గొర్రెపిల్లను రాబో మెస్సయ్య యొక్క సూచనగా మనం చూస్తే ఇక్కడ అది మెస్సయ్య యొక్క నెరవేర్పుగా మనం యేసు క్రీస్తును ప్రవచన నెరవేర్పుగా మనం గమనించవచ్చు. ఇది 4వ వ్యత్యాసంగా మనం గమనిస్తున్నాం. తిరిగి 5వ వ్యత్యాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ వ్యత్యాసం ఖచ్చితంగా ఇక్కడ నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా మనం చూస్తున్నాం. నిర్గమకాండము 12వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది? ఇది తరతరములకు నిత్యమైన కట్టడ, తరతరములకు నిత్యమైన కట్టడ. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం, తరతరములకు నిత్యమైన కట్టడ. కానీ మనకు కూడా ప్రభురాత్రి భోజనం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ రోజు మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రభువు వచ్చే వరకు దీన్ని చేయాలి. అది యూదులకు కట్టడ, ఇది సంఘానికి కట్టడ. యూదులకు కట్టడ, సంఘానికి కట్టడ. కనుక యూదులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారు తరతరాలు దీన్ని ఆచరిస్తూనే ఉన్నారు. తరతరాలు వీరు ఆచరిస్తున్నారు. నేటి వరకు కూడా వారు ఆచరిస్తూనే ఉన్నారు. కానీ సంఘం కూడా ప్రభు వచ్చే వరకు దీన్ని ఆచరిస్తూనే ఉండాలి. ప్రభు వచ్చే వరకు దీనిని ఆచరిస్తూనే ఉండాలి అన్న సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ రీతిగా మనము పస్కా పండుగకు ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసాలను మనం గమనిస్తున్నాం. మరొక వ్యత్యాసాన్ని మనం చూద్దాం. మరొక వ్యత్యాసాన్ని మనం చూస్తే అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారు ఎందరూ ఏం చేయాలి? వారి యొక్క ద్వార బంధముల పైన, కమ్మీల పైన వారు ఖచ్చితంగా వారు పూయాలి, ఖచ్చితంగా రాయాలి అన్న మాట మనం చూస్తున్నాం. ఇదిగో అక్కడ మనం చూస్తున్నాం నిర్గమకాండము 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దానిని ముంచి ద్వార బంధముల పై కమ్మికిని 2 నిలువు కమ్మీలకును పల్లెంలోని రక్తమును తాకింపవలను. ఈరోజు మనం ప్రభురాత్రి భోజనాన్ని ఏం చేస్తున్నామో తెలుసా? ప్రభురాత్రి భోజనం మందు మనం కూడా ఖచ్చితంగా యేసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణలోనికి మనం వస్తున్నాం. అందుకే ఆ రోజు ప్రభువారు చెప్పాడు, ఇదిగో మేము నీ కొరకు చిందింపబడబోతున్న నిబంధన రక్తము. ద్రాక్షరసపు పాత్రను చేతపుచ్చుకొని ఆయన ప్రార్థన చేసి, ఇది మీ కొరకు చిందింపబడబోతున్న రక్తము కనుక ఇదిగో మీరు దీన్ని చేయండి అని చెప్పాడు. అప్పుడు అందుకనే మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేకపోతే ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. ఆ రీతిగా ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ఈరోజు మనం యేసు క్రీస్తు రక్త ప్రోక్షణలోనికి వస్తున్నాం. ఆ రోజు పస్కా పండుగ ఎందుకు వారు జరిగిస్తున్నారు అంటే, సంహారకుడు వారు సంచరిస్తూ ఉన్న సమయంలో ఏ కుటుంబం అయితే, ఏ ద్వార బంధముల మీద అయితే ఆయన యొక్క గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఉండదో అక్కడికి సంహారకుడు వచ్చి వారి యొక్క తొలిచూలును చంపేస్తాడు. ఈరోజు కూడా గమనించండి, యేసు క్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ, యేసు క్రీస్తు రక్తములో నీవు కడగబడకపోతే, నీ వస్త్రములు ఉదుక్కొనకపోతే, నీ పాపములకు క్షమాపణ కలగకపోతే, నీవు పశ్చాత్తాపడకపోతే, నీవు పరీక్షించుకోనకపోతే, నీ పాపములు విడిచిపెట్టకపోతే ఈరోజు కూడా మనకు ఇదిగో సంహారకుడు అనేవాడు ఉన్నాడు. అందుకనే ప్రభురాత్రి భోజనం గురించిన కొన్ని హెచ్చరికలను అపోస్తలుడైన పౌలు మనకు ఇస్తున్నాడు. అయోగ్యముగా తీసుకొనకూడదు అన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గమనించండి. ఈ రీతిగా మరొక అంశంలోనికి మేము తీసుకెళ్లాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మీరు మరికొన్ని అంశాలు ప్రభురాత్రి భోజనానికి, పస్కా పండుగకు ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తున్నాం. ఇందులో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభువారు తన పరిచర్య కాలంలో చివరి సంవత్సరము తను అనుసరించిన చివరి పస్కాలో ఆయన అంటే పస్కా భోజనం, ఆ మేడగది ప్రార్థనలో ఆయన ఒక క్రొత్త నిబంధన, పస్కాకు ఒక క్రొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు.
అప్పటి వరకు పస్కా అంతా కూడా నెరవేర్చబడింది. ఇక కొత్త నిర్వచనాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు. దానినే ఈ విషయాలని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంతేగాని ఆయన ఖచ్చితంగా పస్కాను అక్కడ ఆ రోజు మనకు ఏదైతే యూదులు ఆచరించారో, ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఈ విధంగా పూర్తిగా నెరవేర్చాడు అనేది కాదు. ఆయన ఒక నూతన నిబంధన తీసుకుని వచ్చాడు. ఏంటి ఆ నూతన నిబంధన అనేది మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఖచ్చితంగా 14వ తేదీ వరకు కంటే ముందుగా 13వ తేదీ దాన్ని ఆచరించాడు. మరొక అంశంలోనికి మనం చూస్తే మీకు ఇక్కడ యోహాను సువార్తలో మనం గమనించవలసిన కొన్ని అంశాలు మనం ఒకసారి మనం దైవ గ్రంథంలోంచి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 29, 30 వచనాలను ఒకసారి గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఆ రోజు ప్రభురాత్రి భోజనంలో ఆయన రొట్టెను ఎత్తుకొని ప్రార్థన చేసి శిష్యులకు ఇచ్చిన తర్వాత ద్రాక్షరసపు పాత్రను వారికి ఇచ్చిన తర్వాత ఇంతలో అక్కడ ఈ 21వ వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఎప్పుడైతే నన్ను మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనగానే అందరికీ అనుమానం వచ్చింది. ఒకరినొకరు నేనా అనుకున్నారు. అప్పుడు యేసు ప్రభువు చెప్పిన సమాధానం, నేను ఎవరికైతే ఈ యొక్క రొట్టెను ముంచి పాత్రలో ముంచి ఇస్తానో అతడే అంటాడు. అన్న తర్వాత అతనిలోనికి సాతాను ప్రవేశిస్తుంది. ఇస్కరియోతు యూదా అప్పుడు బయటికి వెళ్తాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఆ 29వ వచనంలో మనం చూడండి, డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, సాధారణంగా పస్కా రోజు బయట ఎటువంటి అమ్మకాలు కానీ కొనడం కానీ ఉండదు. ఎందుకంటే పస్కా రోజు ఎటువంటి అమ్మడం కొనడం కానీ చేయరు పస్కా రోజు కనుక. కానీ ఈ సమయంలో ఆయన ఖచ్చితంగా 14వ రోజు అయితే యూదా బయటికి వెళ్ళేవాడే కాదు. ఒకవేళ వెళ్తే మిగిలిన శిష్యులు ఏదో కొనడానికి వెళ్తున్నారు అనేది కూడా వారు ఆ విధంగా అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ సమయంలో బయట ఎటువంటి మన దుకాణాలు కానీ ఎటువంటి కొనడం కానీ అమ్మటం కానీ ఏది ఉండదు. అక్కడ కూడా 30 వచనాన్ని మనం గమనిస్తే, వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ ఇంకా అస్సలు ఉండదు. మరి అటువంటప్పుడు ఖచ్చితంగా మనం 14వ తేదీ ఆచరించాడు, లేదంటే మనం ఇంకా చెప్పాలి అంటే పస్కాను ఆచరించడానికి వీలు లేదు. తన మేడగదిలో తను ఆచరించింది ప్రభురాత్రి భోజనము. ఒక సంఘానికి ఒక క్రొత్త నిబంధన చేశాడు, కానీ పాత నిబంధనను ఆయన పస్కా పండుగను అక్కడ నెరవేర్చలేదు. పస్కా పండుగను యాజ్ ఇట్ ఈస్గా అతను పాటించలేదు. కానీ పస్కా యొక్క పూర్తి నెరవేర్పును రేపు 14వ తేదీ జరుగుతుంది కనుక ఈరోజు సంఘానికి ఒక నూతన నిబంధనను ఆయన చేశాడు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక వ్యత్యాసంగా మనం చూస్తున్నాం. ఇంకా ఆయన పస్కాను ఖచ్చితంగా యూదులు ఆచరించేటట్లుగా ఆచరించలేదు. ఆయన సంఘానికి ప్రభురాత్రి భోజనం గురించిన కొన్ని విషయాలు ఇచ్చాడని చెప్పడానికి మరొక ఆధారాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆధారం అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అన్న మాటను మనం చూస్తున్నాం. రొట్టెని ఎత్తుకొని సాధారణంగా పస్కా రోజు ఏం చేస్తారో తెలుసా? ఇంతకుముందుకు యూదుల ఆచారం చొప్పున ఆ రోజు చెప్పాను, ఇప్పటికి కూడా నేటి వరకు కూడా యూదులు ఆ పద్ధతిని ఆచరిస్తున్నారు. వారి దగ్గర 3 రొట్టెలు ఉంటాయి. దాన్ని మజా అంటారు. ఆ మజాను ఆచరిస్తారు. దాన్ని పులియని రొట్టెలు, 3 రొట్టెలు. కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు తాను అప్పగింపబడుతున్న రాత్రి తాను చేసిన ఆ యొక్క పస్కాలో, తాను ఆచరించిన మెడగదిలో అక్కడ మనం చూస్తున్నాం రొట్టె అని మాత్రమే వ్రాయబడింది. గ్రీకు భాషలో దాన్ని మనం చూస్తే దాన్ని అరోటోస్ అంటారు. అరోటోస్ అంటే అది పులియని రొట్టె కాదు, పులిసిన రొట్టె అన్న మాటలు మనం చూస్తున్నాం. పులియని రొట్టెలు అయితే మనము గ్రీకు భాషలో అజూమోస్ లేదా అజోమోస్ అంటారు. అజూమోస్ అంటే అది పులియని రొట్టె అని అర్థం. కానీ మనము మత్తయి, మార్కు, లూకా సువార్తలలో ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు, సువార్తలో రాయబడిన అన్ని విషయాలు కూడా ఆయన రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు అక్కడ పులియని రొట్టెలు అని వ్రాయబడలేదు. ఒకవేళ పులియని రొట్టెలను రాయబడాలంటే గ్రీకు భాషలో ఇక్కడ మనం చూస్తున్నాం అజూమోస్ అని వ్రాయబడాలి.
అజుమోస్. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే అరోటోస్ అని అరోటోస్ అంటే పులిసిన రొట్టె. పులిసిన, సాధారణంగా మనము బ్రెడ్ అంటాం కదా, అటువంటి బ్రెడ్డే ఆయన విరిచి వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా ఆయన పస్కాను ఆచరించినట్లయితే, అంటే అదే రోజు నాడు పస్కాను ఆచరించినట్లయితే మనం అక్కడ ఖచ్చితంగా 3 పులియని రొట్టెలు ఉండాలి, మజా ఉండాలి. కానీ ఆయన పులియని రొట్టెలు అక్కడ ఆచరించలేదు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. గ్రీకులో మనం చూస్తున్నాం దీన్ని అరోటోస్ అన్నారు, కానీ దీన్ని అజుమోస్ కాదు, అంటే పులియని రొట్టెలు కాదు, అది పులిసిన రొట్టె అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని కూడా నేను తెలియజేసి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటి ఈ విషయము అంటే, మనకు నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనం ప్రకారముగా 22వ వచనం ప్రకారంగా ఈ పస్కా అప్పుడు ఈ రాత్రంతా కూడా వారు ఇంట్లోనే ఉండాలి, ఎవడు కూడా బయటికి వెళ్ళటానికి వీలు లేదు. ఖచ్చితంగా మనం చూడండి, ఈ నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తున్నాం. అందులో ఉన్న 2వ భాగాన్ని చదువుతున్నాను, గమనించండి. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు కూడా తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇంటి ద్వారం నుండి రాత్రంతా కూడా వారు వధించిన పస్కా గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని రాత్రంతా కూడా భుజిస్తూనే ఉండాలి, ఉదయం వరకు కూడా ఎవరు ఇంటికి దాటి బయటికి వెళ్ళకూడదు. మరి యేసు ప్రభు వారు ఒకవేళ మనం సుమారు సమయాన్ని చూస్తే సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా వారు ఒకవేళ పస్కాను భుజించి ఉంటే ఆ రాత్రి ఆ 9-10 గంటల సమయంలో గెత్సెమనే తోటకు వెళ్తాడు. గెత్సెమనే తోటలో తను ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడే సైనికులు వచ్చి అతను బందిపోటు దొంగను పట్టుకున్నట్లుగా పట్టుకుంటారు. అప్పటికి రాత్రి సుమారు మధ్యరాత్రి అవుతుంది. గమనించండి, ఒకవేళ నిజంగా అది 14వ తేదీ అయితే, నిజంగా అతను పస్కా పండుగని ఆచరించాడు అన్నట్లయితే మనం ఖచ్చితంగా ఆ రాత్రి ఎవరు కూడా ఏ యూదుడు అనబడిన వాడు బయటికి వెళ్ళకూడదు. కానీ యేసు ప్రభు ఆ రోజు పస్కాను భుజించారు, పస్కాలో పాలు పంపులు పొందాడు. తిరిగి తాను గెత్సెమనే తోటకు వారు ప్రార్థనకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం అనేకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం, అనేకమైన అంశాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, ఇవన్నీ కూడా తెలియచేయడంలో నా ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు యూదుల యొక్క 7 పండుగల యొక్క నెరవేర్పు. కానీ ఆ పండుగ యొక్క నెరవేర్పు జరగాలి అంటే అది నీసాను మాసము మొదటి నెల 14వ తేదీ రోజు పస్కా గొర్రె పిల్లగా ఆయన వధింపబడాలి. ఖచ్చితంగా ఆయన 10వ తేదీ రోజే, అనగా దశమి నాడే యెరూషలేమునకు జయోత్సాహంతో చేత ఆయన యెరూషలేములోనికి ప్రవేశించాడు. దాన్ని మనం మట్టల ఆదివారం అంటున్నాం. 4 దినాలు వారు పరీక్షించాలి, నిర్దోషంగా నిష్కలంకంగా ఉండాలి. యూదులందరూ కూడా ఆయన పరీక్షించారు. ఖచ్చితంగా 14వ తేదీ ఆయన అందరి నిమిత్తము పస్కా బలి పశువుగా ఆయన వధింపబడ్డాడు. అందుకే మనకు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తున్నాం. 7వ వచనంలో పౌలు అంటాడు, ఇదిగో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. కనుక అప్పటి నుంచి యూదులు అప్పటి నుంచి కూడా ఇక పస్కాను ఆచరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే యూదుల యొక్క ప్రధానమైన పండుగ పస్కా యేసు క్రీస్తులో నెరవేర్చబడింది. వారు నిర్దోషమైన గొర్రెపిల్లను వధించాలి. నిర్దోషమైన, నిష్కలంకమైన, నిందారహితమైన గొర్రెపిల్లగా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు ఆ 14వ తేదీ పస్కా అనబడిన దినంలో సాయంకాల సమయంలో మనందరి కొరకు, యూదుల కొరకు, నేడు ఈరోజు అన్ని జనుల కొరకు, అందరి కొరకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు, మరణానికి అప్పగింపబడ్డాడు. ఆయన ప్రవచనం యొక్క నెరవేర్పు. కానీ ఇక మనం పస్కా ఆచరించవలసిన అవసరం లేదు. యూదులు కానీ, నేడు అనబడిన అన్యులు కానీ ఎవరు కూడా పస్కాను ఆచరించవలసిన అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, యూదులు ఇప్పటి కూడా మెస్సియాను గుర్తించలేకపోయారు. ఇంకా ఏలియా వస్తాడని ఏలియా కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఏలియా వచ్చాడు, వెళ్ళిపోయాడు అన్న సంగతి వారికి ఇంకా అర్థం కావట్లేదు. అందుకే ఇంకా మెస్సియాను గుర్తించలేని స్థితిలో ఏలియా రాక కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ ఆ రోజు నుంచే సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏంటంటే ప్రభురాత్రి భోజనము. అలనాడు యూదులకు ఏ విధంగా అయితే పస్కా ఇవ్వబడిందో, నేడు అనబడు దినాల్లో కూడా సంఘానికి ఇది ఆజ్ఞ
ఇవ్వబడింది. మనం ఈ రొట్టెలో ఈ యొక్క శరీరంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు మనం క్రీస్తులో పాలు పంపులు పొందుతున్నామన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ప్రభు వచ్చు వరకు కూడా దీన్ని జరిగించాలి. ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించవలసిన ఆవశ్యకత ఉన్నది. ఈరోజు నేటి సంఘ క్రమం ప్రకారముగా కొంతమంది మొదటి ఆదివారం, కొంతమంది రెండవ ఆదివారం, కొంతమంది మనము ప్రతి ఆదివారం కూడా అనుసరిస్తున్నారు. దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో వారు ప్రతి ఆదివారం ఇంటింటా వారు రొట్టె విరిచినట్టుగా మనం గమనించున్నాం ప్రియులారా. కనుక ఈరోజు సంఘము ఆచరిస్తున్నది ప్రభురాత్రి భోజనమే, కానీ పస్కా పండుగ కాదు. పస్కా క్రీస్తులో నెరవేర్చబడింది అన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తూ, ఇది మనకు పస్కాకు ప్రభురాత్రి భోజనానికి ఉన్న వ్యత్యాసము అన్న సంగతిని ఈ యొక్క ప్రధానమైన ఇన్ని అంశాల ద్వారా మీకు గుర్తు చేస్తూ ప్రభురాత్రి భోజనం యొక్క ఆవశ్యకతను మీకు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈ పస్కాను గురించి ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా మీరు దీవింపబడాలని, దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనము ప్రార్థన ముగించుకుందాం.